రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న అవినీతి, డాక్టర్ల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి అని డిమాండ్ చేశారు. ముందుగా ఆసుపత్రి ఆవరణలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం హాస్పిటల్ సూపరింటెండెంట్ సూర్యప్రభని కలిసి హాస్పిటల్లో జరుగుతున్న అవినీతి ఆరోపణలు, అవకతవకలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. టీకే మాట్లాడుతూ మార్చురీలో డెడ్ బాడీలు కుటుంబీకులకు అందచేయడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, అంబులెన్స్ యజమానులు రింగుగా ఏర్పడి ప్రజలను దోపిడీ చేస్తున్నారని ఆమె దృష్టికి తెచ్చారు. వీల్చైర్లో పేషెంట్ని లోపలికి తీసుకుని వెళ్ళడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, పేషెంట్లకు మందులు సరిగ్గా ఇవ్వడం లేదని, డాక్టర్లు సమయపాలన పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబ్దుల్లా షరీఫ్, పట్నాల శ్రీనివాస్, మోతా శారద, బెజవాడ రంగారావు, దేశిరెడ్డి బలరామనాయుడు, బి చంద్రరావు, బిల్డర్ బాబీ, దొంతుమల్ల రామ్ కుమార్, డాక్టర్ వడయార్, శ్రీనివాస్, కిషోర్ కుమార్ జైన్, ఎంవి భద్రం, మురళి, బుచ్చిబాబు, సాకా పుల్లారావు, బర్రె సుబ్రహ్మణ్యం, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఎవరు చెప్పినా అన్వయించినా మాకు పని జరగట్లేదు అని చెప్పి ఆవిడ చెప్తుంది. అసలు జిల్లా ఆసుపత్రికి డాక్టర్ లేకుండా ఏం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఈవేళ మనకి మంచో చెడో జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీ రాజమండ్రి శాంక్షన్ చేయించాడు. ఆ మెడికల్ కాలేజీకి స్టాఫ్ కూడా వేయించుకోలేకపోయిన దౌర్భాగ్య స్థితిలో ఈవేళ మరి తెలుగుదేశం పార్టీ ఉంది. 8 నెలలు పూర్తి అయిపోయింది. మనకు ఆల్రెడీ పీజీ సెంటర్ వస్తుందంటే ఆ పీజీ సెంటర్కి కావాల్సినటువంటి అప్లికేషన్ కానీ, దాన్ని ఫార్వర్డ్ కానీ, దాని మీద పర్స్యూ కానీ చేయడు. నేను ఆయుర్వేద కాలేజీకి నేను పీజీ తీసుకొచ్చానని చెప్తాడు మన ఎమ్మెల్యే గారు. ఆయుర్వేద కాలేజీ పీజీ అంటే ఆల్రెడీ శాంక్షన్ అయిపోయిన మెడికల్ కాలేజీకి పీజీ లేదు. ఇవాళ పీజీ ఉంటే హౌస్ సర్జన్లు అందరూ వస్తారు. హౌస్ సర్జన్లు అందరూ ఉంటే హాస్పిటల్ కలకలాడితే పేషెంట్లు చూస్తారు, మాట్లాడతారు, ట్రీట్మెంట్ చేస్తారు, ఏదో వైద్యం చేస్తారు. అది ఏమీ లేదు. ఈవేళ ఇక్కడ ఉన్నటువంటి డయాలసిస్ ఎక్విప్మెంట్ పనిచేయదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఐ ఎక్విప్మెంట్, దానికి ఎంఆర్ఐ ఎక్విప్మెంట్కి కరెంటు బిల్లు కట్టే దిగానే కూడా ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో లేదు. ఆ ఎంఆర్ఐ వాళ్ళేమో అది మనం డబ్బులు ఇస్తే 2000 రూపాయలు ఇస్తే ఇమీడియట్ ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తారు. అదే పేదవాడు ఎవడైనా వస్తే ఆడు 4 రోజులు తిప్పి ఆడికి ఆగోరికి సచ్చి చేయడం తప్పదన్నట్టుగా ఆడికి ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తారు. మరి వెంటిలేటర్స్ కూడా ఇక్కడ అసలు వెంటిలేటర్సే పనిచేయవు. ఈ రకంగా గవర్నమెంట్ హాస్పిటల్ ఇది